ఇవాళ మనం చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా పడకేసింది అనేటువంటి మాట మనందరికీ స్పష్టంగా అర్థమైంది. సాక్షాత్తు నిన్న ముఖ్యమంత్రి గారు ఒక వీడియో ప్రదర్శన చేశారు. అందులో జలవనరుల శాఖ మంత్రి నంబటి రాంబాబు గారు అది ఈ పోలవరం ప్రాజెక్టు నాకు అర్థం కావట్లేదు, ఇందులో ఒక విషయం కూడా అర్థం కాలేదనేటువంటి మాట నిస్సిగ్గుగా చెప్పేసినట్టు అయినా ఆ ప్రభుత్వం తాలూకు విధానం మనకు అర్థమవుతుంది. ఇందులో ఆయన ఏదో హాస్యంగా మాట్లాడాడు లేకపోతే ఒక పాయింట్ చెప్పాడు అనేటువంటిది కాదు. మొత్తంగా చూసుకుంటే ఆ ప్రభుత్వానికి దాని మీద చిత్తశుద్ధి లేదనేటువంటి ఆ ఒక్క మాట చాలు మనకి. ఏంటి, నీకు కేటాయించినటువంటి శాఖ తాలూకు వివరాలు ఆ శాఖ మంత్రికి తెలియడం లేదు, దాని అస్పష్టంగా ఉంది, అగమ్యగోచరంగా ఉండేటువంటి మాట ఆ మంత్రి చెప్పారు అంటే ఆ ప్రభుత్వం యొక్క విధానం ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. దాని మీద కనీసం ముఖ్యమంత్రి గారు అదే అలా మాట్లాడుతున్నావు దీన్ని వెంటనే, ఆ రోజు ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడుతున్నావు దీన్ని వెంటనే సరిదిద్దాలనేటువంటి మాట కూడా చెప్పలే. అంటే వాళ్ళెవ్వరికీ కూడా అర్థం కాలేదు. పోలవరం ప్రాజెక్ట్ అంటే కాపర్ డ్రామ్ అంటే వాళ్ళకి తెలియదు, డయాఫ్రమ్ వాల్ అంటే అర్థం కాదు. ఇవన్నీ కూడా ఎందుకు ఉంటాయో, ఎందుకు చేస్తారో, ప్రాజెక్ట్ అనేది ప్రధాన నిర్మాణం, ఆ కట్టడాలు ఏ రకంగా ఉంటాయనేటువంటి దాని మీద కూడా సరైన అవగాహన లేదు. అందువల్ల మనకి 5 సంవత్సరాల కాలంలో పోలవరాన్ని సర్వనాశనం చేసేసారు. ఇవాళ మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టు మీద బాగా ఆసక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరిద్దరూ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్మించాలనేటువంటి ఆలోచన. అందువల్ల ఇవాళ అంతర్జాతీయ నిపుణులు కూడా వస్తున్నారు. 4 రోజుల పాటు ఇక్కడ ఉంటారు, పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తారు. అందులో మొత్తంగా ఎందువల్లంటే ఆఫ్రీ అనేటువంటి సంస్థ వస్తుంది. ఆఫ్రీ అనేటువంటి సంస్థ ఈ కట్టడాల విషయంలో పూర్తిగా టెక్నికల్ నోహో బాగా ఉన్నటువంటి సంస్థ. వారు వచ్చిన తర్వాత ఇక్కడ కొంతవరకు మనకి మన దేశంలో ఉన్నటువంటి నిపుణులు ఈ విషయంలో కొంత కన్ఫ్యూజన్ అయ్యారు కాబట్టి అంతర్జాతీయ నిపుణులు కూడా తీసుకొచ్చి ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ మనం సరిగ్గా చేసుకోవాలనేటువంటి దాని మీద స్పష్టమైన అవగాహన తీసుకొచ్చి దీన్ని పోలవరం ప్రాజెక్టు పరిగెట్టించడానికి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నేను మనవి చేసింది ఏంటంటే డాంబికానికి పోకండి, వేషజానికి పోకండి. మీకు పోలవరం ప్రాజెక్టు విషయంలో మీకు స్పష్టమైన అవగాహన లేదు అనేటువంటి మాట మీరు ప్రజలందరూ తెలుసుకున్నారు. అందుకే మిమ్మల్ని ఆ విషయంలో పూర్తిగా వ్యతిరేకించారు. మీరు ఇవాళ నేను చాలా గొప్పగా చేసేసేటువంటి మాట చెప్పడానికి మీరు సరిపోరు. ఎందుకంటే ఒక్క ఇటుకు కూడా పడలేదు అక్కడ మీ హయాంలో, ఒక్క ఇంచు అభివృద్ధి కూడా జరగలేదు. అందువల్ల దాన్ని మీరు గొప్పగా మేము ఏదో చేసేటటువంటి మాట చెప్పకండి. అది ఖచ్చితంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి సమయంలో, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిందో 24 నుంచి 29 దాన్ని పూర్తి చేసుకునే కార్యక్రమాన్ని నేను సిద్ధంగా ఉన్నాను.